ఈ అంశం ఎంత సమయముంది? జీవితాన్ని లోతుగా ఆలోచింపచేసే అద్భుతమైన అంశం. జీవితం ఒక లెక్క మాత్రమే కాదు, ఒక జ్ఞాపకం. ఆలోచనకు ఆహ్వానం. ఎంత సమయముంది? ఈ ఒక్క ప్రశ్నని మనం ఎప్పుడైనా మనం వేసుకున్నామా? మనమందరం పరుగులు తీస్తూ, పనులు చేసుకుంటూ, కోపాలు, తగాదాలు, అహంకారాలు, దురభిప్రాయాలతో రోజులు గడుపుతున్నాం. కాని ఒక్కసారి ఆగి ఆలోచించండి. మన జీవితం మొత్తం ఎంత? అందులో నిజంగా మనం ప్రేమించేవారితో గడిపే సమయం ఎంత? లెక్కలు చెబుతున్న జీవితం. ఇప్పటి సగటు మానవ వాయుషు సుమారు 60 సంవత్సరాలు. వాటిలో మొదటి 20 సంవత్సరాలు చదువు, ఎదగడం, ఉద్యోగం వెతకడం. తరువాత 30 ఏళ్ల వయసులో చాలామంది పెళ్లి చేసుకుంటారు. అంటే జీవితంలో సగం దాటిపోయింది. ఇక మిగిలింది 30 ఏళ్ల జీవితం. ఇందులో రోజుకు 8 గంటలు ఉద్యోగం, 6 నుండి 8 గంటలు నిద్ర, మిగిలిన సమయం రోజుకు 4 గంటలు మాత్రమే మన భాగస్వామితో, కుటుంబంతో గడపగలిగేది. ఇది కూడా 30 సంవత్సరాలు ఎగ్జాక్ట్ 365 రోజులు ఎగ్జాక్ట్ 10,950 రోజులు. అంటే మొత్తం 43,800 గంటలు. ఆ 43,800 గంటల్లో మనం నిజంగా కలిసి నవ్వుకున్నది, మాట్లాడుకున్నది, పరస్పరం అర్థం చేసుకున్నది బహుశా 20% మాత్రమే. మిగిలినది వాదనలు, మౌనాలు, మొండితనం, మనసులోని దూరాలు. జీవితం సంఖ్యల కంటే ఎక్కువ ఆలోచించండి. ఒక మనిషి జీవితంలో కేవలం 5 సంవత్సరాల సమయం మాత్రమే తన జీవిత భాగస్వామితో గడపగలుగుతున్నాడు. మిగతా అన్నీ పనులు, ఒత్తిడులు, భయాలు, కోపాలు. ఇంత తక్కువ సమయం ఉన్నప్పుడు అహంకారం అవసరమా? ముందుగా అతడే మాట్లాడాలి, ఆమె క్షమాపణ చెప్పాలి అన్న చిన్న చిన్న అహంకారాల కోసం ఆ 5 సంవత్సరాలను కరిగిపోనిస్తామా? జీవితం తాత్కాలికం, కాని ప్రేమ శాశ్వతం. మన మాటలు గాయం చేయొచ్చు, కాని ప్రేమ నయం చేయగలదు. చిన్న విషయాలు, పెద్ద మార్పులు. రోజుకి కొన్ని నిమిషాలు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడడం, ఒకరికొకరు అర్థం చేసుకోవడం, అదే జీవితాన్ని మార్చేస్తుంది. ఉదాహరణకి, భార్యాభర్తల మధ్య ఒక చిన్న ధన్యవాదం, ఒక క్షమించు, ఒక నువ్వు ఉన్నావు కాబట్టే నేను బాగున్నాను అనేది ఆ ఇంటి వాతావరణాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మనకున్న సమయం తక్కువ అయినా అందులో ఉన్న ప్రేమ ఎక్కువగా ఉంటే అదే మన జీవితం యొక్క గొప్పతనం. కాలం, దాని విలువు. కాలం ఆగదు. ఇప్పుడు మనకు అనిపించే చిన్న తగవు రేపు జ్ఞాపకమవుతుంది. ఇప్పుడే మనతో ఉన్నవారు రేపు లేకపోవచ్చు. జీవితంలోని చివరి క్షణంలో మనం ఆలోచించేది ఎంత డబ్బు సంపాదించామో కాదు, ఎంత ప్రేమ పంచుకున్నామో, ఎంతకాలం నవ్వుకున్నామో. ప్రేమ సమయానికి అర్థం భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు వీరందరితో గడిపే ప్రతి క్షణం దేవునివ్వడం. దానిని వృధా చేయకండి. తగవు వస్తే క్షమించండి, మాటలతో కాక హృదయంతో జీవించండి. ఎందుకంటే జీవితం చిన్నది, కాని ప్రేమతో గడిపితే అది చాలు పెద్దది అవుతుంది. జీవితం యొక్క సందేశం అందుకే. ప్రతిరోజు ఉదయమయ్యాక మన మనసులో ఒక మాట చెప్పుకుందాం. ఈ రోజు నా దగ్గర ఉన్నవాళ్లతో ప్రేమగా ఉండాలి, వారిని అర్థం చేసుకోవాలి, ఎందుకంటే నాకు వారితో గడపడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. ఈ ఆలోచన మన జీవితాన్ని సార్థకం చేస్తుంది, మన ఇంటిని పరమశాంతి ఆలయంగా మార్చుతుంది.